హలో అండి, అందరికీ నమస్కారం. చాలామంది ఏంటంటే ఏ కాలేజెస్ ఏ గ్రూప్స్ అని అండ్ కాలేజెస్ సంబంధించిన ఫీజులు ఎలా ఉంటాయి, సెల్ఫ్ ఫైనల్స్ అంటే ఏంటి, రెగ్యులర్ అంటే ఏంటి అని చాలామంది అడిగారు కదా. సో వాళ్ళందరి గురించి అయితే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. అది ఎలా ఓపెన్ చేయాలి ఏంటనో కూడా మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ముందుగా మనం క్యాప్ అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఓఎండిఎస్ అని కనబడుతుంది కదా, వ్యూ డీటెయిల్స్ అని కొట్టింది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీని మీద అయితే యారో మార్క్ అయితే ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీకు చర్చ్ బార్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీకు ఏ కాలేజ్ కావాలో ఆ ఊరి పేరు కుట్టలేకపోతే రాజమండ్రిలో 1 2 3 4 5 6 7 కాలేజెస్ అయితే కనబడడం అయితే జరుగుతుంది. సో అది కో ఎడ్యుకేషన్, ఉమెన్, కో ఎడ్యుకేషన్ తెలుసు కదా. కో ఎడ్యుకేషన్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు, ఉమెన్స్ అంటే ఓన్లీ గర్ల్స్ మాత్రం ఉండడం అయితే జరుగుతుంది. సో మన ఆర్ట్స్ కాలేజ్ సెంట్రల్ జైల్లోనే చూసుకుందాం. సో కాలేజ్ కోడ్ అయితే ఇది కాలేజ్ కోడ్ అంతా ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అయింది 1853లో అయింది ఇది. సో దీని కాలేజ్ కోడ్ వచ్చేసి 12784. ఓకేనా. ఇందులో కోర్స్ కోడ్ వచ్చి చూసుకుందాం. ఇది ఎక్కడంటే అడ్రస్ సెంట్రల్ జైల్ రోడ్డు, వై జంక్షన్, రాజమండ్రి అని చెప్పేసి కూడా ఉండడం అయితే జరిగింది. ఈ కాలేజీ సెపరేట్గా కూడా వెబ్సైట్ అయితే ఉండడం అయితే జరిగింది. వెబ్సైట్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ గురించి సంబంధించిన మొత్తం ఆల్ డీటెయిల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఏ కాలేజెస్ ఏ క్యాంపస్ వచ్చినాయి, ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్లోనే ఏంటని చెప్పేసి మొత్తం అంతా డీటెయిల్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో బీఏ ఆనర్స్ హిస్టరీ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అయితే ఉండడం అయితే జరిగింది. తెలుగు మీడియం అయితే 4-5 సంవత్సరాల గతం నుంచి తీస్తారు. ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే కదా అంతా ఇప్పుడు. సో బీఏ ఇంగ్లీష్ ఆనర్స్ వచ్చేసి రెగ్యులర్గా అయితే 60 సీట్లు అయితే ఉండడం అయితే జరిగింది. కన్వర్గా అయితే 60 సీట్లు అయితే ఉండడం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ 6. సో దీని ఫీజు వచ్చేసి 5,045 రూపాయలు. సో రెగ్యులర్ ఫీజులు ఏంటంటే 5,000 లోపలనే ఉంటాయి. సో 5,500 6,000 లోపల అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో బీఎస్సీ బాటనీ కానీ, జియోగ్రఫీ కానీ, ఫిజిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ 5,200. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ రాబడికి మెటీరియల్ సైన్స్ వచ్చేసి 12,000 అండ్ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి 12,000. ఈ మాత్రమే ఫీజెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ ఫీజెస్ వేరేగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. నాకు తెలిసి 1000 అంతో. అండ్ యూనిఫామ్ ఫీజు మామూలుగా మీరు కట్టుకోవాల్సి వస్తుంది. తెలియదే ఉంది అందరూ. ఏ కాలేజ్ అయినా అది కామన్, గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా. ఓకేనా. తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చేసి 12,000. హైయెస్ట్ మోస్ట్ ఎక్కువ ఫీజు ఉన్న గ్రూప్ ఏంటంటే బీబీఏ ఆనర్స్ లాజిటిక్ అయితే 21,645 రూపాయలు ఉంది. ఏంటి గవర్నమెంట్ కాలేజీలోనే అది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫీజు వచ్చేసి హైయెస్ట్ బీబీఏ ఆనర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మొత్తం మనకు ఆర్ట్స్ కాలేజీలో వచ్చేసి 34 గ్రూపులు అయితే ఉండడం అయితే జరిగింది. అంటే బీఎస్సీ చదివిన వాళ్ళకి మొత్తం అన్ని గ్రూప్స్ ఎంపీసీ చదివిన వాళ్ళకి ఇంటర్లో అన్ని గ్రూప్స్ కనపడడం అయితే జరుగుతుంది. సో సిఈసి, హెచ్ఈసి, బైపీసీసీ వాళ్ళకైతే వాళ్ళకి సంబంధించిన గ్రూప్స్ అయితే కనబడడం అయితే జరుగుతుంది. దాంతోపాటు కూడా బీబీఏ అయితే కనబడడం అయితే జరుగుతుంది. సో ఎవరికి కావాలంటే అది. తర్వాత ఇందులో నన్ను సెల్ఫ్ ఫైనాన్స్ చూసారు కదా, 10,000 అబౌవ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. రెగ్యులర్ అయితే 5,000 బిలో 5,000 అలా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆదిత్య కాలేజీ కూడా చూద్దాం అసలు ఎంత ఫీజు ఉందో ఏంటనేది. రాయమండ్రి కాంప్లెక్స్ పక్కనే. ఇక్కడ మీకు ఏంటంటే ప్రతిదీ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇందులో ఏంటంటే డేటా సైన్స్ బీసీ వచ్చేసి డేటా సైన్స్ 21,000. సో ఇదేంటి కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళే ఫీజులు ఇవి. మీరు మేనేజ్మెంట్ కోట వెళ్తే వేరే ఫీజులు ఉంటాయి, కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళే ఫీజులు మాత్రమే ఇవి. సో దీంట్లో అయితే ఇవే ఫీజెస్ ఉంటాయి. ఎక్స్ట్రా ఇంకేమైనా ఉంటే మీ యూనిఫామ్ ఫీజులు అవి కూడా తర్వాత చూద్దాం. ఓకేనా. ఇందులో మనకు ఆదిత్య అయితే 14 గ్రూపులు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇందులో 180 సీట్ల కెపాసిటీ కూడా ఎక్కువ. అది మీరు చూడండి మొత్తం సీట్లు కూడా. సో కోర్స్ ఫీజెస్ అయితే ఇందులో హైయెస్ట్ వచ్చేసి మనకి ఇది కూడా 21,000 అయితే చూపించడం అయితే జరిగింది. డిజిటల్ మార్కెటింగ్ అండ్ బీబీఏ ఆనర్స్. సో బీబీఏ ఎక్కువ ఉండడం అయితే జరిగింది ఫీజు. సో రాజీవ్ గాంధీ చూసుకుందాం. రాజీవ్ గాంధీ కూడా అంతే 17,500 అలా అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో కూడా 8 సీట్లు అయితే ఉండడం అయితే జరిగింది. సో నీకు అలాగా ఏ కాలేజ్ గ్రూప్ కావాలన్నా ఏది కావాలన్నా కానీ నువ్వు ఇక్కడ చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఆదిత్య ఎస్ఆర్ఎం ఏదో అడిగారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా అయితే ఉండడం అయితే జరిగింది ఇందులో. సో నైట్ అయితే లేదని చెప్పేసి అన్న. సో ఇది ఎక్కడంటే మరి ఫీజు చూసారా, బీకామ్ ఆనర్స్ జనరల్ వచ్చేసి 44,000 అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ బేసిక్ కెమిస్ట్రీ వచ్చేసి 44,000. ఓన్లీ లిమిటెడ్ సీట్లు 30, 10, 20 ఇలాగా. బీబీఏ ఆనర్స్ అయితే 240 సీట్లు అయితే ఉండడం అయితే జరిగింది. అంటే బీబీఏ అయితే
ఇప్పుడు చాలా ఎక్కువ హై డిమాండ్ కోర్స్ అని చెప్పేసి అర్థం చేసుకోవాలి మనం. బీబీఏ ఎక్కువ ఫీజు ఉంది కాబట్టి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ ఏదో అడిగారు. సూరంపాలెం లేదు, సూరంపాలెం కూడా లేదు. సో ఇలాగ మీకు కావాల్సిన గ్రూప్స్ అయితే అన్నీ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. చాలామంది నన్ను అడిగారు, సార్ ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో ఎంత ఫీజులు ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో కర్నూలు అంటే ఇది ఒకసారి చూద్దాం. ఇందులో కూడా ఓన్లీ 4 గ్రూపులు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇలాగ మీరు ఎన్ని గ్రూపులు పెట్టుకోవచ్చు అని మొత్తం డీటెయిల్స్ అయితే ఇందులో అయితే ఉండడం అయితే జరిగింది. వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్